నమస్కారం. భక్తి టీవీ ప్రేక్షకులకు గరుడ పంచమి, నాగపంచమి శుభాకాంక్షలతో ఆధ్యాత్మిక సుధాసాగరం ధర్మ సందేహాలు ప్రత్యేక కార్యక్రమానికి సాదర స్వాగతం. కృష్ణవేణి నమస్తుభ్యాం మహాపాప ప్రణాశిని త్రిలోక పావన జలే రంగతుంగ తరంగిణి. ఓవైపు శ్రావణ మాసపు శోభ, మరోవైపు గోదారమ్మకు అంత్య పుష్కరాల వైభవం. అలాగే కృష్ణవేణి పుష్కరాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో పరవళ్లు తొక్కుతూ పరవశిస్తూ పునీతుల్ని చేయటానికి ఉత్తుంగ తరంగమై వస్తున్న ఆ కృష్ణవేణమ్మలో మునకలు వేయటానికి భక్త కోటి తహతహలాడుతుంది. ఈ నేపథ్యంలో పుష్కరాల సందర్భంలో ఆచరించే విధి విధానాలకు సంబంధించి ప్రేక్షకులు ఎన్నో ఉత్తరాలు, ఈమెయిల్స్ మన ఈ కార్యక్రమానికి రాసి పంపించారు. వాటన్నిటికీ శాస్త్రీయ సమాధానాలు అందించడానికి మన ముందున్నారు ఉపన్యాస శిరోమణి, వేద విభూషణ, జ్యోతిష బ్రహ్మ, ఆగమవారధి, ధర్మనిధి, ఆధ్యాత్మికవేత్త, మీ అందరికీ సుపరిచితులైన డాక్టర్ కండారి శ్రీరామానుజాచార్యులు గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వారి మాటలు తెలుసుకుందాం. ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నమస్కారం అండి. సుధారాణి హైదరాబాద్ నుంచి రాస్తున్నారు. పుష్కరం అంటే అర్థమేమిటి? 12 ఏళ్లకోసారే ఎందుకు తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. పుష్కర శబ్దానికి చాలా అర్థాలు ఉన్నాయి. చాలామందికి బాగా తెలిసిన అర్థం పద్మం, కొందరికి బాగా తెలిసిన అర్థం కమండలం, మరికొందరు పండితుల దాకా వెళితే ఏనుగు తొండం, అలాగే సూర్యభగవానుడు, ఇంకా చాలా ఉన్నాయి. వాస్తవంగా మనం జరుపుకునే ఈ 12 సంవత్సరాల పండుగ ఉందే, దానికి పెద్ద ఐతిహ్యం ఉంది, చాలా పెద్ద కథ. అన్ని పురాణాల్లో వేదం కూడా చెప్పింది ఈ మంత్రాన్ని. అందువల్ల పరమ ప్రమాణం అది. పార్వతీ పరమేశ్వరుల కళ్యాణ సందర్భంలో పురోహితుడైనటువంటి బ్రహ్మగారు పార్వతీదేవి యొక్క పాదాన్ని చూచి, పాదంతో, మరి బ్రహ్మగారు కదా పరిపూర్ణ జ్ఞానం ఉన్నవాడు, ఆమె దివ్య సౌందర్యాన్ని ఊహించుకొని ఆ సౌందర్యానికి మోహం పొంది ఆ మోహంలో తనను తాను నిగ్రహించుకోలేక వీర్యస్ఖలనమైంది. దాన్ని చూచారు. బ్రహ్మ కాస్త సిగ్గుపడి తన పాదంతో దాన్ని బాగా పొడి పొడిగా రాసేశాడు. అయితే మనకు చెప్పటానికి కథ, అసలు కారణం వేరుంది. అందులో నుంచే 60,000 మంది వాలకిల్య మహర్షులు పుట్టారు. వారి ఉత్పత్తికి ఇదో సాకు. నిగ్రహం కోల్పోవటము, అనుగ్రహం రావటం, ఇవన్నీ చెప్పే కథలు. అంటే వాలకిల్య మహర్షి ఉత్పత్తి వీరి ముందర కావాలి. బ్రహ్మ, పార్వతి, పరమేశ్వరుడు, విష్ణువు, దేవతలు, ఇంతమంది ముందర వారు పుట్టాలి. అసలు నిమిత్తం అది. దానికి ఇదో చిన్న సాకు. అయినా బ్రహ్మగారు నాలాంటి వానికి ఈ వికారం ఏమిటి అని లేచి సిగ్గుపడి వెళ్ళిపోతున్నాడు. దేవతలు చూస్తున్నారు, ఏమంటారు ఆయన్ను. శంకరుడు చూశాడు. నందికేశ్వరుని పిలిచి, ఆయన్ని పిలువు, దారి చెప్తాను. వచ్చాడు. ఏమీ దిగులు పడకు, నీకు పరిశుద్ధి నేను చెప్తాను. ప్రపంచంలో భూమి, జలము అన్నిటికీ ఆధారం రెండే కదా. సర్వశక్తులు, సర్వయోగాలు, సర్వసిద్ధులు అందులోనే ఉన్నాయి. ఆ రెండు నీకు ఇస్తాను, పవిత్రుడవుక అని భూమిని కమండలం చేశాడు. అందులో తన ప్రభావంతో జలాన్ని ఏర్పరిచాడు. ఆ జలాన్ని అందులో ఉంచి ఇది తీసుకొని వెళ్ళు. ఈ జలం నిన్ను పవిత్రుణ్ణి చేస్తుంది. అలా ఆ కమండలానికి పేరు పుష్కరం అని. అందులో ఉన్న జలం పుష్కర జలం. తరువాత వామనావతారంలో వామనుడు త్రివిక్రముడై తన పాదంతో బ్రహ్మాండ కటాహాన్ని పగలగొట్టి బ్రహ్మలోకం దాకా పాదం వెళితే ఆ కమండ జలంతో పాద ప్రక్షాళన చేశాడు. ఆ జలం 4 దిక్కులా వచ్చింది. దక్షిణ దిక్కు వచ్చినటువంటి జలాన్ని శంకరుడు తన జటాయుటంలో ధరించాడు. ఆ జలం మరి కమండలం దగ్గర. ఇందులో ఎంత మహిమ ఉంది. ఇంద్రుడు వృత్రాసుర సంహారంలో కొని తెచ్చుకున్న పాపం తోటి బాధపడుతూ బ్రహ్మ దగ్గరికి వస్తే, బ్రహ్మ ఈ జలం ఉందే కమండ జలం,
దాన్ని మీద ప్రోక్షించాడు, పాపం పోయింది. అదే సందర్భంలో ఒక బ్రాహ్మణుడి పేరు పుష్కరుడు, బ్రాహ్మణోత్తముడు, ప్రపంచానికి జగత్తుకు శాంతి కావాలి అని తపస్సు చేస్తూ, నేను నా తపస్సు, నా సంకల్పం, నా ప్రయత్నం, నా ప్రమేయంతో లోకాలు పవిత్రం కావాలి, జనుల పాపాలన్నీ పోవాలి అంటే ఈ పుష్కరుణ్ణి బ్రహ్మగారు తన కమండలంలో చేర్చాడు. ఇప్పటి నుంచి నీవు ఇందులో ఉంటావు, ఈ జలంతో అందరు పవిత్రులు అవుతారు. ఆ జలంతో ఇంద్రుడు పవిత్రుడయ్యాడు. దాన్ని చూచాడు బృహస్పతి. ఇంత గొప్ప ప్రభావం అని నాకెందుకు ఉండొద్దు? బ్రహ్మను అడిగాడు, నాకు పుష్కరునికి జలానికి కమండలం సంబంధం కావాలి, నేను అందులో ఉంటాను, పుష్కరుడు అవసరం లేదన్నాడు. కావాలి, ఎందుకంటే జ్ఞాననిధి కదా. బ్రహ్మ విష్ణువు మన్నించి విష్ణువుని ప్రార్థించాడు. అలాగే పుష్కర, నీవు బృహస్పతితో కలిసి ఉండు. బృహస్పతి ఏ రాశికి వెళితే అక్కడికి నీవు వెళ్ళు. అతను ఒక్కొక్క రాశిలో ఒక్కొక్క సంవత్సరం ఉంటాడు. ఒక్కొక్క రాశిలో ఒక్కొక్క నదికి వెళుతాడు బృహస్పతి. ఆ సమయంలో నువ్వు ఉండు. మీ ఇద్దరి కలయిక వల్ల ఆ నదిలోకి అఖిలాండ కోటి బ్రహ్మాండములలోని 330 కోట్ల జలాలు, తీర్థాలు అందులో చేరుతాయి. అలాంటి తీర్థాల్లో మీరు స్నానం చేయండి. అప్పుడు ఏ నదిలో బృహస్పతి ఉంటే ఆ నదికి పుష్కరము అని పేరు. ఆ నదీ పేరుతో పుష్కరాలు. అలా అందులో స్నానం చేస్తే ప్రతివాడు, స్నానం చేసిన ప్రతివాడు 333 కోట్ల జలాల్లో స్నానం చేసిన పుణ్యం లభిస్తుంది. ఎందుకు? ఆ సమయంలో అన్ని తీర్థాలు ఆ నదిలోకి వస్తాయి. అక్కడే బృహస్పతి, అక్కడే పుష్కరుడు, అక్కడే త్రిమూర్తులు, అక్కడే విష్ణుపాదం యొక్క ఉద్భవం, శంకరుని యొక్క జటాజుటం యొక్క ఉద్భవం, బ్రహ్మకమండలము, ఇన్ని వైభవాలతో ఉన్నటువంటి ఆ నదిలో, ఆ పుష్కరంలో స్నానం చేసి పవిత్రులు కావాలి. బృహస్పతి ఒక్కొక్క రాశిలో ఒక్కొక్క సంవత్సరం ఉంటాడు. ఎన్ని రాశులు? 12 రాశులు. ఎన్ని సంవత్సరాలు? 12 సంవత్సరాలు కదా. ఇప్పుడు సింహరాశి, త్వరలో కన్యారాశికి రాబోతున్నాడు. సింహరాశిలో ఉన్నప్పుడు గోదావరి పుష్కరం ఉన్నాం అంటే బృహస్పతి సింహరాశిలో ఉన్నప్పుడు గోదావరి నదికి వెళతాడు. కన్యారాశిలో ఉన్నప్పుడు కృష్ణకు వెళతాడు. మరొకసారి తులకు కావేరికి వెళతాడు. ఇలా ఏ నదిలో బృహస్పతి పుష్కరులు కలిసి ఉంటారో ఆ నదిలోకి అఖిలాండ బ్రహ్మాండ నదులన్నీ వచ్చి చేరుతాయి. అందువల్ల 12 ఏళ్లకు ఒకసారి ఒక్కొక్క నదిలో పుష్కరం ప్రతి ఏడు ఉంటుంది. ఒక్కొక్క నదిలో ఏ నదిలో పుష్కరం ఉన్నప్పుడు ఆ నది పుష్కరాలు. ఓపిక శ్రద్ధ ఉన్నవాళ్ళు ఆ పుష్కరానికి వెళతారు, స్నానం చేస్తారు, దానం చేస్తారు, జపం చేస్తారు, శ్రాద్ధము, పిండ ప్రదానము, తర్పణము ఇలాంటివన్నీ చేసి తమకు, పితృదేవతలకు, వారి దేవతలకు 14 తరాలను తరింపచేస్తారు. అది దాని వైభవం. కీర్తి వరంగల్ నుంచి రాస్తున్నారు, పుష్కరాల్లో స్నానం చేస్తే పాపాలు తొలగిపోతాయా తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. ఏ నదిలో స్నానం చేసినా పాపాలు పోతాయి. గంగేచ, మన నిత్య స్నానంలో కూడా గంగేచ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి కదా. మనం ప్రతిరోజు స్నానం చేసేటువంటి జలంలో ఈ నదులన్నీ వచ్చి కలవాలి. తల్లికి కలవండి, ఇందులో మీరు చేరండి, అవి నేను స్నానం చేస్తాను. నిత్య స్నానంలో కూడా అఖిల నదీ జలాలను ఆవాహన చేసి స్నానం చేస్తాం. స్నానం అనేది కేవలం శరీరానికి ఉన్న మురికిని తొలగించుకోవటానికి కాదు, మనసుకున్న మురికి పోవటానికి. పాపం దేనికి ఉంటుంది? శరీరానికే. పాపం ఉండేది మనస్సుకు. పాపం చేసేది శరీరంతో, చెయ్యాలని ఆలోచించేది బుద్ధితోటి, చెయ్యాలనుకునేది మనస్సుతోటి కదా. అలాంటి పాపం మాటలు నోటితోటి. త్రికరణములతో ఉన్న పాపాలు పోగొట్టడానికి ఈ జలం సరిపోదు, ఇందులో ఆ నదులు చేరాలి. అయినప్పుడు నిత్య స్నానంలో నది ఆవాహన చేస్తున్నప్పుడు, ప్రత్యేకించి పుష్కరాల్లో ఒక్క నదిలో 100,000, 1,000,000, లక్షల, కోట్ల తీర్థాలు వచ్చి కలిసినప్పుడు
అందులో స్నానం చేస్తే ఇంకా పాపాలు పోతాయా అనుమానం ఎందుకు? ఉన్న పాపాలు పోతాయి, చేస్తున్న పాపాలు పోతాయి, రానున్న పాపాలు పోతాయి. అంటే సంచితము ఆగామి అంటాం కదా, అలాంటి పాపాలన్నీ తొలగిపోతాయి. తప్పకుండా ప్రతివారు ఆ పుష్కరాల్లో స్నానం చేసి పాపాలను పోగొట్టుకొని పుణ్యాలను సంపాదించుకొని మరొక్క సంవత్సరం దాకా శరీరాన్ని, మనస్సును, వాక్కును పరిశుద్ధిగా ఉంచుకోగలిగితే వారు పావనులు అవుతారు. కుటుంబం తరతరాలు పవిత్రమవుతాయి. అందరూ పవిత్రులైతే దేశం పవిత్రం, లోకం పవిత్రం, ప్రపంచం పవిత్రం. సర్వే జనాః సుఖినో. శేఖర్ హైదరాబాద్ నుంచి రాస్తున్నారు, పుష్కరాల్లో పుణ్యస్నానం చేసే విధానం ఏమిటి తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. నదీ స్నానానికి విధానం ఉంది. ఏ నదిలో స్నానం చేయాలనుకున్నామో ఆయా నదులకు అనేక నామాలు ఉంటాయి. ప్రతి నదికి 16 నామాలు. షోడశ నామి మహానది అని పేరు. 16 పేర్లు ఉంటాయి. ఆ 16 పేర్లు ప్రతి పురాణంలో ఉంటాయి. పంచాంగకర్తలు ఏ పుష్కరాలప్పుడు ఆ నది పేరు కూడా రాస్తారు. అవన్నీ తెలుసుకొని 16 నామాలను స్మరిస్తూ సంకల్పం చెప్పి ఈ కృష్ణా పుష్కర శుభ సందర్భంలో కాయిక, వాచిక, మానసిక, అఖిల, సంచిత, ఆగామి, జ్ఞాత, అజ్ఞాత, కృత, అకృత, స్వయంకృత, పరప్రేషిత, ప్రోత్సాహిత, దృష్ట, శృత, ధ్యాత, అనుస్మృత సకల పాప వినాశనార్థం పుష్కర స్నానం అహం కరిష్యే అని సంకల్పం చెప్పి ఒకసారి 2 సార్లు 3 సార్లు మునిగి లేచి మమ మత్ బంధూనాం మజ్ఞాతీనాం మత్ సుహృదాం మజ్జనానాం సమేషాం ఏ నదీ స్నానం కర్తుం అశక్తాః తేషాం మనసి ప్రవిశ్య శరీరే వాచి చ నామ రూపాభ్యాం తానపి పవిత్రీకర్తుం పునః పుష్కర స్నానం అహం కరిష్యే. ఇది రెండో సంకల్పం. మొదటి సంకల్పం తనకు, తన పాపాలకు, తన దోషాలకు, తన లోపాలకు పోవాలి. రెండో స్నానం తన వారి పాపాలు పోవటానికి. మన భారతీయ సంప్రదాయంలో, వాంగ్మయంలో, ప్రపంచంలో నేనొక్కడిని బాగుండాలనే కోరిక ఎవరికీ లేదు, ఉండకూడదు. నా వాళ్ళంతా బాగుండాలి, నా దేశమంతా బాగుండాలి, నా ప్రపంచమంతా బాగుండాలి, బ్రహ్మాండమంతా బాగుండాలి. విశాలమైనటువంటి దృక్కు భారతీయులది. అందుకే నేనే కాక ఈ పుష్కరాల్లో స్నానం చేయాలనే తలంపు, కోరిక దృఢంగా ఉన్న శరీరమో మరి మనస్సో బాగాలేక, వసతి లేక, రాలేక, శక్తి లేక పరితపిస్తున్న వారు పాపాలు కూడా పోవటానికి వారి ఉద్దేశ్యంగా, వారి కోసం నేను స్నానం చేస్తున్నా. రెండవ స్నానం మా వారి కోసం. అంటే ఎవరిక్కడికి రాలేరో, కొందరు నది దాకా వస్తారు, నదిలో మునగలేరు. స్వామి కృప, మనం ఏం చేయలేము. కాబట్టి ఎవరెవరు పుష్కర స్నానం చేయటానికి శక్తి లేక ఆగిపోయారో, ఎవరెవరికి పుష్కరాలు వచ్చాయని తెలియక ఆగిపోయారో, ఇలా రకరకాల కారణాలతో ఆగిపోయిన వారందరి పాపాలు పోవటానికి ద్వితీయ స్నానం. నేను స్నానం చేస్తున్నప్పుడు, నా వారి కోసం స్నానం చేస్తున్నప్పుడు కూడా నా మనస్సులో, వారి మనస్సులో తెలిసి తెలియక కొన్ని దుష్టమైన ఆలోచనలు, భావనలు, అభిప్రాయాలు, అవిశ్వాసాలు, ఆందోళనలు ఉంటే వాటిని తొలగించుకోవటానికి మూడోసారి స్నానం. ఇలా నదీ పుష్కరంలో 3 సార్లు చొప్పున 3 సార్లు మునగాలి. అంటే 3 3 9 సార్లు మునగాలి. ప్రతిసారి ఆ నదీ పుష్కరం పేరు చెప్పి శుద్ధ్యర్థం వృద్ధ్యర్థం అని సంకల్పం చెప్పి స్నానం చేసి తరువాత అక్కడే ఉన్న బ్రాహ్మణోత్తములకు, బీద సాధులకు, అంధులకు ఉంటారు కదా, కుంటివారు, గుడ్డివారు, చేతగానివారు, అసహాయులు వారికి, అలాగే గోవులకు,
బ్రాహ్మణులకు దానములు పూజలు చేయాలి. దాని తర్వాత పితృదేవతలకు పిండ ప్రదానం తర్పణం చేయాలి. ఇవి చేసి మళ్ళీ స్నానం చేయాలి. అప్పుడు బయటకు వచ్చి బయట కూర్చొని మంత్రంతో జపం. పిండ ప్రదానం చేస్తే మళ్ళీ చేయాలా? స్నానం చేయాలా, లేకుంటే ఈ సూతకం అంటూ ఉంటుంది. పిండ ప్రదానం ఎప్పుడు చేసినా దేహం అపవిత్రమవుతుంది. అక్కడ దాకా వెళ్ళొస్తాం మనం కూడా. అందుకోసం మళ్ళీ స్నానం చేయాలి. చేసి మళ్ళీ కూర్చొని అప్పుడు జపం చేయాలి. జపమో తపస్సో మీకు ఏ మంత్రం ఉంటే ఆ మంత్రం. అప్పుడు తర్వాత జపం పూర్తయినాక కృష్ణార్పణం, రామార్పణం, శివార్పణం మీ ఇష్టం అలా చేసుకొని ఎవరైనా బ్రాహ్మణులు ఉంటే దక్షిణ ఇచ్చి అనుమతి తీసుకొని వెళ్ళిపోవాలి. ఇది పుష్కర స్నాన విధానం. కీర్తి వరంగల్ నుంచి రాస్తున్నారు. పుష్కరాల సమయంలో శుభకార్యాలు ఎందుకు నిషిద్ధం తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. పుష్కర సమయంలో శుభకార్యాలు నిషిద్ధము అన్నదానికి ప్రత్యేకమైన సందేహం కలగటానికి అవసరం లేదు. వీలు కూడా ఉండదు. ఎందుకు? భారతీయ సంప్రదాయంలో మనం కొంచెం పరిచయం ఉంటే చాలు. ఒక పుష్కరాలే కాదు, ప్రతి పవిత్రమైన దినంలో మనం అన్ని నియమాలతో పాటు ఆచరించే నియమం బ్రహ్మచర్య వ్రతం కదా. అవునా? అమావాస్య బ్రహ్మచర్యం, పూర్ణిమ బ్రహ్మచర్యం, ఏకాదశి, ద్వాదశి, సంక్రమణ, గ్రహణం కదా, విషువత్. ప్రతి పర్వదినంలో బ్రహ్మచర్యంతో ఉండాలి. అలాగే ఉపవాసంతో ఉండాలి. ఉపవాసం శరీరానికి ఉండాలి, మనస్సుకు ఉండాలి, వాక్కుకు ఉండాలి, మౌనంగా ఉండాలి. వివాహం దేనికోసం? బ్రహ్మచర్యాన్ని కాపాడుతుందా, పోగొడుతుంది కదా. బ్రహ్మచర్య నియమం ఉండవలసిన 12 రోజుల్లో వివాహం చేసుకుంటే బ్రహ్మచర్యం ఉన్నట్ట పోయినట్ట? ఇంకా వేరే ఏం చెప్పాలి కారణం ఇంతకన్నా? పవిత్రమైన బృహస్పతి నదిలో ఉండి తానే స్నానం చేసి సంవత్సరం అంతా కూర్చుంటే, తాను జపంలో ఉంటే, తాను ధ్యానంలో ఉంటే, మనం అందులో మునిగి పవిత్రం కావాలనుకుంటే, మన శరీరాన్ని, మన మనస్సును, మన వాక్కును పవిత్రం చేసుకుంటున్నప్పుడు బ్రహ్మచర్య వ్రతభంగం కదా, శరీర వ్రతభంగం. ముఖ్యంగా భోగాసక్తి ఉండకూడదు. ఒక స్త్రీ భోగం, పురుష భోగం కాదు. లడ్డూలు తినకూడదు, భోగమైన ఆహారం తీసుకోకూడదు, పూలు పెట్టుకోకూడదు, కొత్త వస్త్రాలు మడివి పూజ కోసమే కట్టుకోవాలి. పరిపూర్ణంగా ఆ 12 రోజులు, వీలుంటే 12 నెలలు అవకాశం ఉంటే చెప్తున్నాను, చేయగలవారు ఉంటే అన్ని భోగాలను వదిలిపెట్టాలి. ఎందుకు? మన కోసం 330 కోట్ల నదులు మన ముందరికి వచ్చి పరవళ్ళు తొక్కుతుంటే, అందులో మునిగి అన్ని పాపాలు పోగొట్టుకొని ఆనందించే సమయంలో ఆ పరవళ్ళ ముందు మన యవ్వన పరవళ్ళు ఏమిటి, ఈ శరీర పరవళ్ళు ఏమిటి, ఈ మనసుకు వికృతాలోచనలు ఏమిటి? రావచ్చా? చేసుకోవచ్చా? అందుకోసం శరీరాన్ని, మనస్సును, వాక్కును పవిత్రంగా ఉంచి పరమాత్మ పాదాల యందు ఉంచి, అన్ని జలాలు విష్ణుపాదోద్భవమే కదా, అన్ని జలాలు శివజయమే కదా, అటు బ్రహ్మకమండలం కదా. అంటే ప్రతి జలంలో త్రిమూర్తులు ఉన్నారు. ప్రతి జలంలో త్రిమూర్తుల సంబంధం ఉంది, మర్చిపోవద్దు కదా. త్రిమూర్తుల సంబంధంతో 330 కోట్ల నదుల జల సంబంధంతో పరవళ్ళు తొక్కుతున్న ఆ నది మన కోసం మన దగ్గరికి వస్తే, మనం దాని దగ్గరికి వెళ్ళి అందులో ముడుగుతూ, ఇప్పుడు నేను పెళ్లి చేసుకుంటాను, ఇప్పుడు నాకు భార్య కావాలి, ఇప్పుడు నాకు స్త్రీ భోగం కావాలి, ఇప్పుడు నాకు బాలభోగం కావాలి, ఎలాంటి ఆలోచన చేయవచ్చు? కాబట్టి ఇంత లోతుగా చెప్తే అందరికీ అర్థం కాదని ఒక్క మాటలో వివాహం చేసుకోవద్దు. అయ్యా వివాహం చేసుకోవద్దు, ఉపనయనం చేసుకోకూడదండి. ఉపనయనం బ్రహ్మచర్యమే కదా, పాటించాలి కదా, ఎందుకు చేసుకోకూడదు? ఉపనయన ప్రధాన కారణం బృహస్పతి. ఆయన ఇక్కడ లేడు, అందులో ఉన్నాడు. ఎలా ఉపనయనం చేసుకుంటావు? మనం ఏం చెప్తాం? మనం బ్రహ్మోపదేశం బృహస్పతి యొక్క ఉపదేశం అని చెప్తాం కదా. ఆచార్యునికి ఏం పేరు? బృహస్పతిని. ఆయన పేరు కూడా ఉపనయనం చేసుకుంటావు. ఇప్పుడు ఇది 2 వద్దన్నారో తక్కినవి కూడా పనికిరావు. అందువల్ల
12 రోజులే కాదు, న్యాయంగా 12 నెలలు ఆ నదీ పరివాహ ప్రాంతంలో నివసించే వారందరూ నదిలో స్నానం, నదిలో ధ్యానం, నదిలో దానం, నదిలో మంత్రం, నదిలో జపం, వాటి ఎందే లగ్నమై వాటి కోసమే తమను తాము ఆ కొద్ది కాలం ఓ 12 రోజులు అంకితం చేసుకుంటే 12 తరాలు తరిస్తాయి. మనకు ఆ పుణ్యం, వారి ఆశీర్వాదం, అఖండ జీవితం, అఖిల జీవితం, దీర్ఘాయుష్యం విజయవంతంగా, సుప్రసన్నంగా, సుసంపన్నంగా జరుగుతుంది. దానికి ఈ మాత్రం త్యాగం చేద్దాం, అది మన ధర్మం. వామనాచారి హైదరాబాద్ నుంచి రాస్తున్నారు. గోదావరి పుష్కర స్నానం చేశాం, మళ్ళీ కృష్ణా పుష్కరాలకు వెళ్ళాలా, తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు హాయిగా భోజనం చేశాం, మళ్ళీ రాత్రి కూడా చేయాలి అడుగుతారా? దసరా పండుగ చేసుకున్నాం, మళ్ళీ దీపావళి చేయాలి అనుకుంటాం లేదే? పోయిన ఫస్ట్కు వేతనం తీసుకున్నాం, మళ్ళీ వచ్చి ఫస్ట్ తీసుకోవాలి అంటారా? లేదే. మరి ఆ సందేహం దీనికి ఎందుకు కదా? ప్రతి ఫస్ట్కు వేతనం కావాలి కదా, ప్రతి పూటకు భోజనం కావాలి కదా, అవునా? ప్రతి పండుగకు వేడుకలు కావాలి కదా, ప్రతి ప్రతిదానికి స్నానం చేయండి. ఇది ఎందుకు మానుకోవాలనుకుంటున్నారు? అందులో ఏమన్నా మానుకుంటారా? లేదే. ఆహారం మానుకోం, విహారం మానుకోం కదా, పండుగలు మానుకోం, వేడుకలు మానుకోం, స్నానం మాందామా, జపం మాందామా? అవన్నీ కేవలం శరీరానికి భోగం కోసం, మనసు ఉల్లాసం కోసం, వాక్కుకు విహారం కోసం. ఇవి ఆ 3 పవిత్రం కాబట్టి పండుగ చేసుకుంటే మనం సంతోషిస్తాం, వేతనం తీసుకుంటే భార్య పిల్లలు సంతోషిస్తారు, పుష్కర స్నానం చేస్తే పితృదేవతలు సంతోషిస్తారు, వారి తాతలు ఇస్తారు. తరాలు సంతోషించే పుష్కర స్నానాలు చేద్దామా? కుటుంబం మాత్రం చాలనుకున్న వేతనంతో సరిపుచ్చుకుందామా? ఎన్నిసార్లు పుష్కరం వస్తే అన్నిసార్లు స్నానం చేయండి. పుష్కరం రాకు నదికి వెళ్ళి స్నానం చేయండి. ధర్మశాస్త్రం ప్రకారం ఏకాదశి నాడు, అమావాస్య నాడు, పూర్ణిమ నాడు, సంక్రమణం నాడు, గ్రహణం నాడు నది స్నానం చేయాలి. పుష్కరాలకే కాదు, అమావాస్య వచ్చింది దగ్గర నది స్నానం అంటే వెళ్ళి చేయండి. ఏకాదశి వచ్చింది నది స్నానం చేయండి. సంక్రమణం వచ్చింది నది స్నానం చేయండి. మనకి ఎలాగైతే హాలిడే రాగానే హాలిడేని ఏమంటాం? జాలీడే అంటారు కదా, అసలు జాలీ ఇది. ఏనాడు దేవతలకు, పితృదేవతలకు, బంధువర్గానికి, బీదవారికి, పేదవారికి, అతిథులకు అంత అన్నం పెట్టగలిగామో అది నిజమైన పండుగ. నీ కడుపు నింపుకుంటే పండుగ కాదు, 10 మంది కడుపు నిండితే పండుగ, నింపితే పండుగ. అదే పుష్కరం, అదే స్నానం, అదే తపస్సు, అదే యోగం. అందువల్ల మళ్ళీ చేయాలా అన్న ఆలోచనే రాకూడదు. ఎందుకు? మనిషి అంటేనే మళ్ళీ మళ్ళీ చేసేవాడు కదా. ఇవాళ నిద్రపోయాం, రేపు మళ్ళీ పోవాలా అనుకోమే. మనం ప్రతి పని మళ్ళీ మళ్ళీ చేస్తున్నాం. కొందరు ప్రతి పూట చేస్తున్నారు కదా, కొందరు ప్రతి గంటకు చేస్తున్నారు. ధర్మశాస్త్ర ప్రకారం 2 సార్లే భోజనం చేయాలి. మనం ఏం చేస్తున్నాం? ఉదయం ఏదో ఫాస్ట్ అంటాం కదా, ఏం ఫాస్ట్? బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్, మళ్ళీ 4 గంటలకు స్నాక్స్, మళ్ళీ 5 గంటలకు రిఫ్రెష్, మళ్ళీ 7 గంటలకు డిన్నరు, మళ్ళీ రాత్రి 10 గంటలకు ఇంకేదో ఫ్రెష్. ఎన్నిసార్లు అయింది? రోజుకు 7 సార్లు తింటే తెల్లారి పొద్దున్న లేస్తాడా? డ్యూటీ చేస్తాడా? అలాంటి వారి మనస్సు ఉల్లాసంగా ఉంటుందా, నిద్రమబ్బులో తూగుతుందే? అలా ఆలోచించి వాటిని కొన్ని మానుకోగలిగితే, మనం చేసేటువంటి ఇలాంటి వాటిలో కొన్ని మానుకోగలిగితే ఒక పుష్కరమే కాదు, నెలకోసారి హాయిగా నదికి వెళ్ళి స్నానం చేసి రావచ్చు. అంత డబ్బు మిగులుతుంది, పుణ్యం వస్తుంది. తాతలు తరిస్తారు, మనను ఆశీర్వదిస్తారు. చాలా సంతోషం అండి, మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి మా ప్రేక్షకుల ధర్మ సందేహాలకు శాస్త్రీయ సమాధానాలు అందించినందుకు ధన్యవాదాలు. శుభం తల్లి.
వీక్షించారు కదండి, ఇది ఇవాల్టి మన ప్రత్యేక కార్యక్రమం. అలాగే మీరు కూడా వాటిల్లో ఏ కొన్నైనా సాధ్యమైనంత వరకు ఆచరించి ఆ దైవ కృపకు పాత్రలు కండి. అలాగే మీకు కూడా ఇంకా ఏవైనా సందేహాలు కలిగితే కూడా మా ఈ కార్యక్రమానికి ఉత్తరాల ద్వారా ఈమెయిల్స్ రాసి పంపించండి. మా చిరునామా ధర్మ సందేహాలు, కేర్ ఆఫ్ భక్తి టీవీ, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఈమెయిల్ ఐడి bhaktihyd@gmail.com. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.